హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49. సో ఈ సిరీస్ స్పెసిఫిక్గా దిస్ ఇస్ ఫర్ ద మేల్ పార్ట్నర్స్. సో దిస్ సిరీస్ ఇస్ నేమ్డ్ యాజ్ మేల్ ఫర్టిలిటీ సిరీస్. ఈ సిరీస్లో మొత్తం నేను 4 to 5 వీడియోస్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియోలో నార్మల్ సెమెన్ అనాలిసిస్, అది ఎలా మీరు ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ టు ద హాస్పిటల్, మీరు ఇంటి దగ్గరే నియర్ బై మంచి స్టాండర్డ్ ల్యాబ్లో ఒకవేళ సెమెన్ అనాలిసిస్ చేయించుకున్నా ఆ రిపోర్ట్ని మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కమింగ్ టు ద సెకండ్ వన్, అసలు వాట్ ఆల్ ద స్పర్మ్ కిల్లర్స్, ఎందుకు ఇంతమందికి తక్కువ ఉంటుంది స్పర్మ్ కౌంట్, యంగ్ ఏజ్లో ఉన్నా కూడా ఎందుకు తక్కువ ఉంటుంది అన్నది కూడా సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కమింగ్ టు దిస్ థర్డ్ వీడియో, హౌ టు ప్రివెంట్ దట్, బికాస్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో మనకలా యంగ్ ఏజ్లోనే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మనం ఏదైనా చేయగలమా, ఈజ్ దర్ ఎనీథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని చాలామంది అడుగుతుంటారనమాట. సో దాని గురించి థర్డ్ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. నెక్స్ట్ ఫోర్త్ వీడియోలో మన చేతిలో ఉన్నవి అన్నీ చేసినా కూడా మనకి కౌంట్ అన్నది పెరగట్లేదు, కొన్నిసార్లు పెరుగుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది, ర్యాపిడ్గా అప్స్ అండ్ డౌన్స్ అయిపోతున్నాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలి అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద ఫోర్త్ వీడియో. సో దిస్ ఇస్ ద సిరీస్ ఆఫ్ మేల్ ఫర్టిలిటీ వీడియోస్. సో ఇన్ దిస్ వన్ మన చేతిలో ఏముంది, దిస్ వీడియో ఇస్ టోటలీ ఫర్ ద మేల్ పార్ట్నర్స్. సో మీ చేతిలో ఏమేమి ఉంది, మీరు ఏమేమి చేయగలరు, ఏమేమి చేస్తే మనం ఎంతో కొంత దీన్ని ప్రివెంట్ చేయగలము. ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఏజ్. ఇందాక నేను చెప్పినట్టు బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ ఇట్ ఎ యంగర్ ఏజ్ ఓన్లీ. అందరు ఏమనుకుంటారు, మ్యారేజ్ అయ్యి 4 years 5 years కానివ్వండి, 6 years కానివ్వండి, అప్పుడు మెల్లిగా వెళ్తాము డాక్టర్ దగ్గరికి, లేదంటే అవుతుంది అని అలానే చూసుకుంటూ కూర్చున్నారు. అవన్నీ కష్టమైన పనులు. బికాజ్ ఒకసారి ఏజ్ అన్నది పెరిగిపోయిన తర్వాత ఆబ్వియస్లీ న్యాచురల్గానే మనకి కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు దాన్ని రివైవ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. సో మ్యారేజ్ 1 year అయిపోయింది, 1.5 years అయిపోయింది, అయినా కూడా కావట్లేదు, లేదు అంటే మీకు బిఫోర్ మ్యారేజ్ ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే వెంటనే ఒకసారి చేయించుకోండి. ఏజ్ ఫ్యాక్టర్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. సెకండ్ వన్, ఒబేసిటీ ఉన్నప్పుడు మన వెయిట్ ఎలా ఉంది అన్నది మనకు తెలుస్తూనే ఉంటుంది. సో వెయిట్ని BMIని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా 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 ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ స్పర్మ్ క్వాలిటీ, అవర్ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్. సో మన BMIని మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డైలీ క్వశ్చన్ వి గెట్ ఫ్రమ్ ద పేషెంట్స్ ఈజ్ ఫుడ్. మేడం ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏం తినాలి, ఎలాగ చేయాలి. ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే, ఫుడ్ నెవర్ వర్క్ లైక్ ఏ డ్రగ్ ఆర్ ఎ మ్యాజిక్. మీరు ఇవాళ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేసి 10 రోజుల్లో వచ్చి మేడం నా ఎస్ఏ కౌంట్ ఏం పెరగలేదు అనడానికి లేదు. మనకు కాళ్ళ నొప్పో చేయి నొప్పో వస్తే ఒక ట్యాబ్లెట్ వేస్తే 1 గంటలోనో 2 గంటలోనో తగ్గిపోతుంది. అలాగా ఫుడ్ మీరు 2 రోజులు తీసేసుకొని 3వ రోజు వచ్చి మేడం నా కౌంట్ పెరగలేదు అని అనడానికి లేదు. బికాస్ ఫుడ్ విల్ హ్యావ్ ఆల్వేస్ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ ఎ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. అంటే మనకు ఫుడ్ ద్వారా మన బాడీలో చేంజెస్ రావాలి అంటే మినిమం ఒక 3 months 6 months 1 year అన్నది మీరు ఆ హెల్తీ డైట్ని మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేసినప్పుడు అలాంగ్ విత్ ద మెడికేషన్స్ మీరు హెల్తీ డైట్ మెయింటైన్ చేసినప్పుడు ఇట్ విల్ గివ్ యూ ద గుడ్ రిజల్ట్. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అని చెప్తామన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో అయితే బాగా హైగా ఉంటాయో అది తీసుకోమని చెప్తామన్నమాట. అది ఎందులో హైగా ఉంటుంది, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, అవన్నిటిని కూడా ఫ్రెష్ వెజిటబుల్స్ని అయితే సలాడ్స్ లాగా తీసుకోమని చెప్తాము. ఆల్వేస్ కన్జ్యూమ్ ఫ్రెష్ ఫ్రూట్స్. ఫ్రిడ్జ్లో పెట్టి 2 days 3 days అయ్యాక తినడం కాకుండా ఆల్వేస్ కన్జ్యూమ్ ఫ్రెష్ వెజిటబుల్స్. అలాంగ్ విత్ దట్ ఇప్పుడు బాగా అందరికీ చెప్తున్నది ఏంటంటే పంప్కిన్ సీడ్స్ కానీ, చియా సీడ్స్ కానీ, లేదంటే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, ఇవన్నిటినీ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలాంగ్ విత్ దట్ మనకు స్పర్మ్కి చాలా కావాల్సింది ఏంటంటే CoQ10. ఈ CoQ10 హై ఉండేది కూడా వాల్నట్స్లో, పిస్తా, వీటన్నింటిలో కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. బాదాం, వీటన్నిటిని ముందు రోజు నానబెట్టి తినడం వల్ల కూడా CoQ10 కూడా మంచిగా వస్తుంది అన్నమాట. CoQ10 విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్ అండ్ వైటాలిటీ టు ద స్పర్మ్స్. అలాంగ్ విత్ దట్ ఏమంటారు, కార్బోహైడ్రేట్ డైట్ని బాగా తగ్గించాలి, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. దాంతోపాటు తీసుకునే మిల్లెట్స్ ఏవైతే ఉంటాయో హోల్ తీసుకోవాలి, హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. లైక్ మనకి బాజ్రా కానీ,
లేదంటే జొన్నలు కానీ గోధుమలు కానీ ఇట్లాంటి వాటిని బాగా ఫుడ్లో ఇంక్లూడ్ చేయండి. ఎప్పుడైనా సరే మన ఫుడ్ అన్నది డిన్నర్ అన్నది బిఫోర్ 8 o'clock కల్లా కంప్లీట్ చేసుకునేలాగా చూడండి. అండ్ ఫుడ్ టైం టు టైం అన్నది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు ద ఎక్సర్సైజెస్ మనం అనుకుంటాం పొద్దున్నుంచి నైట్ వరకు నేను జాబ్ చేస్తూనే ఉన్నాను, కష్టపడుతూనే ఉన్నాను, నేనేం ఖాళీగా కూర్చోవట్లేదు కదా అనుకుంటాం. బట్ దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎక్సర్సైజ్లో ఏంటంటే బాడీకి ఒక కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ యాక్టివిటీ, కరెక్ట్ యాక్షన్ అన్నది ఇస్తాము బాడీకి. సో ఎక్సర్సైజ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ డైలీ యాక్టివిటీ. సో మనం ఎంత హార్డ్ వర్కింగ్ అయినా సరే మార్నింగ్ ఒక 1/2 an hour లేదంటే ఈవినింగ్ ఒక 1/2 an hour బాడీకి లైట్ ఎక్సర్సైజ్ కానీ లేదంటే మీ బాడీకి తగ్గట్టుగా హెవీ ఎక్సర్సైజ్ కానీ సెట్ చేసుకోండి. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్లీప్. మనకందరికీ ఈ జనరేషన్ అందరికీ ఉన్న అలవాటు ఎప్పుడో 12 గంటలకి ఫోన్ చూస్తూ ఎప్పుడో 12 గంటలకి పడుకోవడం, పొద్దున 10ంటికి లేవడం అనేది మనకు వైట్ కామన్గా అలవాటు అయిపోయింది. అలా చేస్తే మన బాడీలో రిలీజ్ కావాల్సిన హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ కావు. నైట్ మనం కరెక్ట్గా పడుకున్నప్పుడే మెలటోనిన్ అన్నది కరెక్ట్గా రిలీజ్ అవుతుంది. సో అందుకని ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చెప్పిన చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో ఒకటేసారి చేంజెస్ చేసుకోవడం అన్నది ఎవరి వల్ల కాదు. ఐ నో దట్ పర్సనల్లీ. సో మెల్లిమెల్లిగా ఎలాంగ్ విత్ దట్ మెడికేషన్స్ మీ ఫుడ్లో, మీ స్లీప్లో, మీ లైఫ్ స్టైల్లో ఇలాంటి చేంజెస్ అన్నీ మెల్లిగా చేసుకోండి. దెన్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. థ్యాంక్ యూ.